మరి కర్మబంధం నుండి ఎలా విముక్తులమవుతాము అని అడిగారు. అప్పుడు మహర్షి చిరునవ్వుతో ఈ ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తి రైలెక్కాడు. తన దగ్గర ఉన్న ఒక బరువైన మూటను తలమీద పెట్టుకుని కూర్చున్నాడు. రైలు వేగంగా వెళుతోంది, కాని ఆ వ్యక్తి మాత్రం బరువుతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. పక్కన ఉన్న ప్రయాణికుడది చూసి, అయ్యా, ఆ మూటను కింద పెట్టవచ్చు కదా, ఎలాగూ రైలే కదా అన్నింటినీ మోస్తోంది అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, లేదు ఈ బరువును నేను మోయకపోతే రైలుకు భారం ఎక్కువైపోతుంది అని సమాధానమిచ్చాడు. మహర్షి శిష్యులను చూసి ఇలా అన్నారు. నాయనా, మన పరిస్థితి కూడా ఆ ప్రయాణికుడిలాగే ఉంది. అనంతమైన శక్తి కలిగిన ఆ భగవంతుడే ఈ ప్రపంచమనే రైలును నడిపిస్తున్నాడు. మనం ఆ రైలులో ప్రయాణిస్తున్న చిన్న పాత్రధారులం మాత్రమే. కానీ మనమేమనుకుంటామంటే, నేను చేస్తున్నాను,